ప్రకాశం జిల్లా కందుకూరులో ఒంటరి మహిళను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలను మరియు వారి కుటుంబ సభ్యులను నమ్మించి మత్తుమందు ఇచ్చి బంగారం దొంగతనం చేస్తున్న చంద్రబాబు అలియాస్ పెందోటి చంద్రను పోలీసు పట్టుకున్నారు. ఈ నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో దాదాపు 20 కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. నిందితుడి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. వాళ్ళతో పరిచయం పెంచుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో బాగుండటం, అలాగే కొన్ని సందర్భాలలో ఆడవారితో వాళ్ళతో కొంతమందితో బాగానే ఉండేసి మళ్ళీ వాళ్ళని వేరే సిటీ నెల్లూరు లేకపోతే అట్లా సిటీకి తీసుకెళ్ళి అక్కడ కూడా రూమ్లకు తీసుకెళ్ళడం అట్లాంటివి చేస్తూ ఉంటాడు. అలాగే ఈ పరిచయం అయిన వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాటల సందర్భంలో ఈ కూల్ డ్రింక్లో ఈ మత్తు స్లీపింగ్ పిల్స్ మత్తు మందు ఒకటి కలిపేసి వాళ్ళు కూల్ డ్రింక్ తాగగానే ఆ మత్తులో పడిపోయినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ పెట్టినటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ని మొత్తం తీసుకొని ఇక అక్కడి నుంచి పరారైపోతాడు. అట్లా అనేక సందర్భాల్లో చేశాడు. ఇది చోట్ల అట్లాగే పరిచయం పెంచుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో బాగుండి అట్లాగే ఒక రోజున వాళ్ళని మత్తులో పెట్టేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్నమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో ఒక ఇంట్లో 80 గ్రాములు దొంగతనం చేయడం జరిగింది, 85 గ్రాములు దొంగతనం చేయడం జరిగింది. అలాగే రెండో ఇంట్లో 30 గ్రాములు దొంగతనం చేయడం జరిగింది. అలాగే ఇతను పాత నేరస్తుడు. ఇతని మీద సుమారు దాదాపు 20 కేసులు వేరియస్ పోలీస్ స్టేషన్లో స్టేట్లో వేరే పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. అలాగే ఇతని గురించినటువంటి ఇన్ఫర్మేషను మీద పెట్టి దాని మీద నెల్లూరు సంబంధించినటువంటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు సీతారామయ్య గారు, అలాగే వాళ్ళ సిబ్బంది, అలాగే మన కందుకూరు సిఐ అన్వర్ బాషా, టౌన్ ఎస్ఐ నాగరాజు, వాళ్ళ సిబ్బంది మొత్తం అంతా దీని మీద ఎంక్వైరీ చేసి ఇతన్ని మార్నింగ్ కొండ మున్సిపాలిటీ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి దీనికి సంబంధించి మొత్తం అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రాయడం జరిగింది. అతని దగ్గర కన్ఫెషన్లో ఇంకొక కేసు కూడా, అంటే రాయచోటికి సంబంధించి రాయచోటి పోలీస్ స్టేషన్లో కూడా అక్కడ కూడా దొంగతనం ఇట్లాగే చేసి వేరే లేడీని కూడా మోసం చేసి వాళ్ళ దగ్గర కూడా దొంగతనం చేసి అక్కడ కూడా 40 గ్రాములు గోల్డ్